హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొబైల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ని మనం ల్యాప్టాప్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో దానికోసం మీరు రికార్డ్ చేసుకున్న మొబైల్ని అయితే తీసుకోండి. అలాగే దీనికి సంబంధించిన యూఎస్బి కేబుల్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ అండి. సో ఛార్జింగ్ కేబుల్ని ఇచ్చేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్, వీడియోస్, డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న ఏ ల్యాప్టాప్ అయినా సరే దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ మనం HP స్ట్రీమ్ నోట్బుక్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది సెల్రాన్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 32GB సంబంధించిన ల్యాప్టాప్ అండి. స్మాల్ ల్యాప్టాప్ అండి. బేసిక్లో మీకు ల్యాప్టాప్ కావాలనుకుంటే ఇటువంటి చిన్న ల్యాప్టాప్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 1.2 kgs అయితే ఉంటుంది. అలాగే దీని న్యూ ప్రైస్ వచ్చేసి 22K అండి. ఓల్డ్ ప్రోడక్ట్ ఇది 2016-17 ఆ టైంలో రిలీజ్ అయిన ప్రోడక్ట్. సో ప్రజెంట్ మనకు ఈ ల్యాప్టాప్స్ అయితే ఇవి రావట్లేదు. సెకండ్స్లో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీరు కూడా పర్చేస్ అయితే చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క మొబైల్ని కనెక్ట్ చేసి దీని యొక్క ఫొటోస్ అలాగే వీడియోస్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాం. సో దీని యొక్క కేబుల్కి ఇక్కడ మనకు Type-C సంబంధించిన ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంది. మన ఛార్జింగ్ కేబుల్ కూడా Type-C సంబంధించిన కేబుల్ని అయితే ఈ విధంగా కనెక్ట్ అది చేసుకోండి. తర్వాత మనం యూఎస్బికి సంబంధించిన ఈ కనెక్షన్ని మీ ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. మీ ల్యాప్టాప్లో యూఎస్బి జాక్ అయితే ఉంటుంది, దీనికి కనెక్ట్ అది చేయండి. ప్రతి ల్యాప్టాప్లో కూడా యూఎస్బి పోర్ట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక పోర్ట్లో దీన్ని అయితే కనెక్ట్ అది చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక యూఎస్బి వైర్లెస్ సంబంధించిన డాంగిల్ని అయితే కనెక్ట్ చేసి ఈ మౌస్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. అలాగే మీకు కనెక్ట్ చేయగానే మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, ఛార్జింగ్ ఓన్లీ, అలాగే ట్రాన్స్ఫర్ ఫైల్స్, ఆండ్రాయిడ్ ఆటో, అలాగే ట్రాన్స్ఫర్ ఫొటోస్ అని వస్తుంది. సో దీంట్లో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అది చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద అయితే మీ మొబైల్ యొక్క మోడల్ నెంబర్తో మీకు ఒక స్టోరేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మీకు చూపిస్తున్న స్టోరేజ్ వచ్చేసి ఫోన్ యొక్క స్టోరేజ్ అండి. సో ఇక్కడ చూడండి, మనకు రియల్మీ నార్జో సంబంధించిన మొబైల్ అని చూపిస్తుంది. అంటే ఈ మొబైల్ వచ్చేసి రియల్మీకి సంబంధించింది కనుక రియల్మీ అని చూపిస్తుంది. మీరు వేరే మొబైల్ ఇచ్చేసినట్టయితే మీ మొబైల్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేయవలసిందల్లా ఈ మొబైల్ యొక్క ఫోల్డర్ని అయితే ఓపెన్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని కనిపిస్తూ ఉంది. సో మీ మొబైల్లో ఎక్స్టర్నల్గా ఒక SD కార్డు ఉన్నట్లయితే ఆ స్టోరేజ్ కూడా మీకు ఇంకొక ఫోల్డర్లో పక్కన ఉంటుంది. మీ డేటా అనేది ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి. ప్రజెంట్ నా మొబైల్లో ఎటువంటి మెమరీ కార్డు యూజ్ చేయలేదు కనుక ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీ క్యామ్తో రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా మీకు DCMI సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది. దీంట్లో మీకు స్క్రీన్ షాట్ కెమెరాస్ అని ఉంటాయి. సో దీంట్లో మీరు కెమెరా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు రికార్డ్ చేసిన వీడియోస్ అలాగే ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిలన్నీ కూడా మీరు డెస్క్టాప్ మీదకి కాపీ అయితే చేసుకోవాలి. సో నేను డైరెక్ట్గా దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డైరెక్ట్ కాపీ అయితే చేస్తున్నాను అండి. సింగిల్గా కాకుండా ఫోల్డర్ని అయితే నేను కాపీ అయితే చేస్తున్నాను. కాపీ. సో నేను డెస్క్టాప్ మీద పేస్ట్ అయితే చేస్తున్నాను. కాపీ అంటే మీకు షార్ట్ కట్ వచ్చేసి కీబోర్డ్లో Ctrl+C, పేస్ట్ అంటే Ctrl+V. మన ఫైల్స్ అనేవి ప్రజెంట్ కాపీ అయితే అవుతున్నాయి. ఈ విధంగా మీరు మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మీ ల్యాప్టాప్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు నెక్స్ట్ వీడియోలో ఈ మొబైల్తో తీసిన ఫొటోస్, వీడియోస్ని మనం యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేయాలంటే ముందుగా మనం ఎడిటింగ్ చేయాలి కనుక ఏ విధంగా లైట్ వెయిట్ సంబంధించిన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఇచ్చేసి ఈ వీడియోని ఎడిటింగ్ చేయాలో మీకు రాబోయే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ప్రజెంట్ మనకు ఫైల్స్ అనేవి కాపీ అవుతున్నాయి. ఎప్పుడైనా సరే మీరు డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కాపీ చేసుకుని మాత్రమే మీరు ఫైల్స్ అనేవి కాపీ చేసుకోండి. డైరెక్ట్గా మీరు అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఫైల్స్ కరెక్ట్ అవుతే మీ ఒరిజినల్ డేటా ఫుటేజ్ అంతా కూడా మిస్ అవుతుంది. సో దానికోసం నేను కాపీ పేస్ట్ మాత్రమే యూజ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా అలా కాపీ పేస్ట్ మాత్రమే ఇచ్చేయండి, డైరెక్ట్ కట్ అయితే చేయకండి. సో మనకు ఫైల్స్ అనేవన్నీ కూడా కాపీ అయితే అయిపోయినాయి. వీటి యొక్క సైజ్ వచ్చేసి 2.15 GB, అలాగే 12 ఫైల్స్ అయితే ఉన్నాయి.
మన ఫైల్స్ కాపీ చేసినవి ఇవ్వండి 12 ఫైల్స్. అలాగే ఒరిజినల్ ఫుటేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే DCIM సెలెక్ట్ చేసుకోండి కెమెరా. సో దీంట్లో ఉన్న ఫైల్స్ యొక్క డీటెయిల్స్ చూడండి. మనకు మొత్తం టోటల్ ఫైల్స్ వచ్చేసి 12. అలాగే దాంట్లో మనకు ఎంత స్టోరేజ్ ఉందో డేటా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 2.15 GB అండి. సో మనకు అన్ని ఫైల్స్ కూడా మనకు అక్కడ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే అవునాయి. సో ఇప్పుడు మీరు ఈ ఫైల్స్ మీరు డిలీట్ చేయాలంటే ఇక్కడ మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. లేదా బ్యాకప్ కొరకు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. ప్రజెంట్ దీని అవసరం అయితే నాకు లేదు. సో నీ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయితే చేస్తున్నాను. డిలీట్. సో ఈ విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఫైల్స్ని డిలీట్ అయితే చేసుకోండి. మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయితే అయిపోయినాయి. సో డెస్క్టాప్ ఉన్న ఫైల్స్ ఇవి. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఇట్లా ఎడిటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ల్యాప్టాప్కి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన రిలేటివ్ వీడియోస్ అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ప్రజెంట్ మీకు యూజ్ కనిపిస్తున్న ల్యాప్టాప్ వచ్చేసి HP స్ట్రీమ్కి సంబంధించిన ల్యాప్టాప్ అండి. దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 2 GB ర్యామ్ ఉంటుంది. అలాగే 32 GB హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. హార్డ్ డిస్క్ అనేది మనం రీప్లేస్ చేసుకోలేము లేవండి. ఆన్ బోర్డ్ మీద మనకు ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీకు ఎక్స్టర్నల్గా ఏదైనా స్టోరేజ్ కావాలనుకుంటే మనకు ఇటు సైడ్ వచ్చేసి మెమరీ కార్డుకి సంబంధించిన ఒక IMC స్లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ నేను 16 GB ఇచ్చేసాను. మీరు 64 GB అలాగే 512 GB వరకు కూడా మీరు మెమరీ కార్డుని వేసుకుని మీ స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఈ మెమరీ కార్డు స్లాట్ అనేది ఈ ల్యాప్టాప్లో అయితే పనిచేయట్లేదు. ఇలా పనిచేయలేనప్పుడు మీరు USB ద్వారా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి డేటాని అయితే పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.